ఈనాటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య కారకుడు కళ్యాణ్ రెడ్డి గారికి, మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న కార్పొరేటర్లకు కానీ, నాయకులకు కానీ, అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు, కోవూరు నాయకులు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 48 కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం. ఈ రోడ్డు గతంలో 18 అడుగులు తారు రోడ్డు ఉండేది. ఈరోజు 40 అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు, గ్రామాలకు మధ్య తారు రోడ్డు, అంటే దగ్గర 7.5 కిలోమీటరు సిమెంట్ రోడ్డు వేసుకోబోతూ ఉన్నాం. 11.25 కిలోమీటరు తారు రోడ్డు, మొత్తం కలిపి 19.5 కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క టూరిజం, మైపాడు టూరిజం, ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ, మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం అందరం. ఒక పక్క కళ్యాణ్ రెడ్డి దీనికి ముఖ్య కారకుడు, మేమందరం సహాయ సహకారాలు అందించాం. దాన్ని ప్రతి అడుగులో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉంది పేపరు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో, నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో, ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీలను కూడా, కేంద్ర ప్రభుత్వ పార్టీలను కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి, మైపాడు వాసి, ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు, ఎక్కడ కూడా అశాంతి అనేది లేకుండా, ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు, శాంతి ఉంటుంది. కేవలం పెద్దవాళ్లే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి, పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీట వేశారు. ప్రతి దీంట్లో కూడా వాళ్ళకి సగభాగం ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు చూసినట్లయితే ఇప్పుడే చెప్పాడు 90 కోట్లతో మేము 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మొన్నటికి నెరవేరింది. ముదివర్తి పాడేం మనకు ఆ కాజువే, అది కానీ పూర్తయితే మనకి ఉప్పు నీళ్లు వెనక్కి రాకుండా మన ప్రాంతం అంతా మంచి తీయటి నీళ్లతో బాగా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క ఇక్కడ, ఇంకొక పక్క నెల్లూరు రూరల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆహ్వానం తెలిపిన మీ అందరికి కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒక పక్క ప్రసన్న కుమార్ రెడ్డిని, ఇంకొక పక్క నన్ను, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ప్రాంతం రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూడండి, ఈ రోజు ఉండే రేట్లు 4 గింతలు పెరిగి ఇక్కడ ఉండే రైతులందరికీ కూడా చాలా మేలు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మన ప్రయాణం కూడా చాలా సుఖవంతంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.